హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్ మీకు ఒక మాట చెప్పాలి. సో మన ఓల్డ్ ఛానల్ 80K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అనేది బ్యాక్ అయితే వచ్చేసింది. సో దాంట్లో 2 వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేశాను. రీచ్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా డౌన్గా అయితే ఉంది. సో మీరు ఏం అనుకోకండి, ఇక్కడ నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియో సో మళ్ళీ ఆ ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. ఇలా చేయడానికి రీజన్ వచ్చేసి నేను రోజుకి 2 వీడియోస్ అయితే చేయలేను, చాలా కష్టం చేయడం వచ్చేసి. సో అందుకే వచ్చేసి ఈ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో మళ్ళీ థంబ్నెయిల్ మార్చి ఒక 2-3 అవర్స్ తర్వాత ఆ ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. అయితే మీరు ఆ ఛానల్ నుంచి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో రాగానే మీరు టక్కని స్కిప్ అయితే చేసేయండి. ఆ ఛానల్లో ఇలా పెట్టడానికి వచ్చేసి త్వరగా ఒక డైలీ ఒక వారం 2 వారాలు వీడియోస్ పడితే టక్కని ఆ ఛానల్ మళ్ళీ బూస్ట్లోకి అయితే వచ్చేస్తుంది. సో బూస్ట్లోకి రాగానే అప్పుడు నేను ఓల్డ్ ఛానల్లో మీకు ఆల్రెడీ మీరు చూస్తున్న ఓటీటీ అప్డేట్స్, ఫిలిం అప్డేట్స్, సో ఆ కంటెంట్ మాత్రమే 80K ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అంటే ఈ న్యూ ఛానల్లో వచ్చేసి మీకు రివ్యూస్, రికమెండ్ వీడియోస్ అండ్ బ్రేక్ డౌన్ ఇలా ప్లాన్ అయితే చేస్తాను. సో ఈరోజు అప్డేట్స్ వీడియో ఏంటో చూద్దామా? ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, హియర్ మీ. ఇది టర్కిష్ వెబ్ సిరీస్ 2022 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. సిరీస్ వచ్చేసి రొమాంటిక్ డ్రామాగా ఉంది. ఈ సిరీస్ని నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ని అమెజాన్ మినీ టీవీలో రిలీజ్ చేశారు. టోటల్ 33 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సిరీస్కి రేటింగ్ 10కి 6.5 అయితే ఇచ్చున్నారు. లైక్ ఫ్రెండ్స్, మీకు ఎలైట్ అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ లాంటి సిరీస్ మరొక టైప్ చూడాలంటే ఈ సిరీస్ని ట్రై చేయవచ్చు. నెక్స్ట్ అప్డేట్, దునియా విజయ్ అప్కమింగ్ ఫిలిం భీమా. ఈ ఫిలిం కోసం నేను చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేశారు. August 9కి రిలీజ్ చేస్తున్నారు. దునియా విజయ్ గారు రీసెంట్గా రిలీజ్ అయిన కోటి మూలో ఒక కేమియో చేశారు. ఆ కేమియో క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలింని మనం August 9కి చూడబోతున్నాం. సో దునియా విజయ్ గారి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. లాస్ట్గా వచ్చిన ఫిలిం కూడా బ్లాక్ బస్టర్ అయితే అయింది. నెక్స్ట్ వన్, ఇండియన్ 2 మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. June 25కి ముంబైలో ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ అయితే చేస్తున్నారు. ట్రైలర్ డ్యూరేషన్ కూడా రివీల్ చేశారు. 2 minutes 33 seconds వరకు ఉంది. సో తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ ట్రైలర్ వర్షన్ అయితే రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, కన్నప్ప. ఈ ఫిలింకి కెమెరామ్యాన్గా ఎవరు వర్క్ చేశారో కానీ తాను కెమెరా అనేది ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నాడు. 52 hours వరకు మూవీ ఫుటేజ్ అనేది తీసేశారంట. 52 hours ఫుటేజ్ ఏంటి ఫ్రెండ్స్? ఒక 10 parts ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? 10 parts అంటే మన ఆడియన్స్ గుండె అయిపోద్ది, అసలు తట్టుకోలేరు. సో ఈ 52 hours ఫుటేజ్లో వచ్చేసి 3 hours కట్ అయితే చేస్తున్నారంట. ఇక్కడ కెమెరామ్యాన్ ఏమైనా మిస్టేక్ చేశాడా అంటే కెమెరా ఆన్లోనే పెట్టేసి ఆఫ్ చేయకుండా, లేకుంటే నిజంగా 52 hours వరకు ఫుటేజ్ అనేది తీసేశారా? సో ఏంటో 52 hours అంటే ఇండియాలో ఏ ఫిలింకి ఇంత ఫుటేజ్ అనేది తీసి ఉండరు అనుకుంటున్నాను. సో ఈ 52 hours ఫుటేజ్లో 3 hours ఎడిట్ చేసి మన ముందుకు తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, గేమ్ చేంజర్. మీకు రీసెంట్గా చెప్పాను కదా, ఈ ఫిలిం రిలీజ్ అనేది దివాళీకి రిలీజ్ చేయట్లేదు, క్రిస్మస్కి ప్లాన్ చేస్తున్నట్టు. అయితే ఇక్కడ క్రిస్మస్ అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయితే కాలేదు. మరికొన్ని రోజుల్లో టీం నుంచి ఒక మీటింగ్ అయితే జరగనుంది. సో ఈ మీటింగ్లో వచ్చేసి మూవీకి సంబంధించి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అండ్ CG వర్క్ అనేది ఎంత వరకు వచ్చింది అని చెప్పేసి అనలైజ్ చేసి మూవీని ఎప్పుడు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. లైక్ 2 ఆప్షన్స్ అయితే మనకి ఉన్నాయి. ఒకటి దివాళీకి రిలీజ్ చేయాలని చెప్పేసి, ఇది కానీ మిస్ అయితే క్రిస్మస్కి రిలీజ్ చేయాలని చెప్పేసి. త్వరగా వర్క్ కానీ అయిపోతే మనకి దివాళీకి డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. లేదు అంటే మనకి క్రిస్మస్కి డేట్ అనేది ఫిక్స్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ క్లారిటీ వచ్చేసి మనకి July 1st halfలో రివీల్ చేస్తారు. వెయిట్ చేయండి. నెక్స్ట్ వన్, సాయి ధరమ్ తేజ్ 18th ఫిలిం. ఈ మూవీ వచ్చేసి సంథింగ్ న్యూ వరల్డ్ యూనిక్ ప్రాజెక్ట్గా తీసుకుని వస్తున్నారు. దీనికి హనుమాన్ మూవీ తీసిన ప్రొడక్షన్ బ్యాండ్ వారు ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. సో మూవీ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేశారు. ఇది పాన్ ఇండియా లెవెల్లో తీసుకుని వస్తున్నారు. షూటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయితే అయింది. మనకి ఈ మూవీ రిలీజ్ వచ్చేసి 2025 year second halfలో ఉంటుంది.
నెక్స్ట్ వన్ వరుణ్ తేజ్ న్యూ ఫిలిం మట్కా. ఇదొక ప్రాజెక్ట్ ఉన్నట్టు మనకి తెలుసు. చాలా గ్యాప్ తర్వాత ఈ ప్రాజెక్ట్ షూటింగ్ అనేది స్టార్ట్ చేశారు. న్యూ షెడ్యూల్ వచ్చేసి హైదరాబాద్లో జరుగుతుంది. ఒక బిగ్ సెట్ వేసి షూట్ అయితే చేస్తున్నారు. ఈ షెడ్యూల్ వచ్చేసి ఒక 40 days వరకు రామోజీ ఫిలిం సిటీలో షూట్ అయితే చేస్తున్నారు. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్గా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి అండ్ నోరా ఫటేహి లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, థ్యాంక్ యూ డాక్టర్. ఈ సిరీస్ గురించి మీకు ఈ మంత్లో చెప్పాను కదా, మనకి ఫస్ట్ వీక్లో రిలీజ్ చేశారు. అయితే సైమల్టేనియస్లీ తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్ అనేవి యాడ్ అయితే చేయలేదు. నౌ తెలుగు తమిళ్ వర్షన్స్ అనేవి యాడ్ అయితే చేశారు. మీకు అమెజాన్ మినీ టీవీలో ఈ చైనీస్ వెబ్ సిరీస్ తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్ చూడ్డానికైతే ఉన్నాయి. నెక్స్ట్ ఎక్సైటింగ్ అప్డేట్, మార్వెల్ ఫ్యాన్స్కి, నేను కూడా మార్వెల్ ఫ్యాన్ని, మనకి అవెంజర్స్ 5 అనేది తీసుకుని వస్తున్నారు. దీనికి సంబంధించి ఆఫీషియల్ షూట్ వచ్చేసి 2025 నుంచి బిగిన్ చేయనున్నారు. ఇందులో వచ్చేసి బెనిడిక్, అదే ఫ్రెండ్స్ మనకి డాక్టర్ స్ట్రేంజ్, సో తనైతే కనబడుతున్నారు. చాలా కాస్ట్ అయితే కన్ఫర్మ్ అయితే కాబోతున్నారు. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకి కమింగ్ వెరీ సూన్. సో ఇక్కడ మార్వెల్ నుంచి ఈవెంట్ అయితే జరుగుతుంది. లైక్ అది జూలై మంత్లో ఉండవచ్చు. సో ఆ ఈవెంట్లో మనకి అవెంజర్స్ 5 గురించి ఫుల్ డీటెయిల్స్, కాస్ట్ అండ్ క్రూ, టోటల్ ఇన్ఫర్మేషన్ రివీల్ అయితే చేస్తారు. వెయిట్ చేయండి. నెక్స్ట్ వన్ దేవరా. దీని గురించి కరెంట్ స్టేటస్ వచ్చేసి మూవీ నుంచి ఒక సాంగ్ అనేది షూట్ చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ అయితే జాయిన్ అయితే అయి ఉన్నారు. ఇంతకే సాంగ్ ఎక్కడ షూట్ చేస్తున్నారంటే ఫ్రెండ్స్, థాయిలాండ్లో షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఆవేశం. ఈ మూవీని ఎవరైనా హిందీలో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఈ స్పెషల్ అప్డేట్ వచ్చేసి, సో హిందీ ఆడియన్స్ కూడా ఉంటారు కదా, మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో హిందీ వర్షన్ అయితే ప్రీమియర్ చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ ఉంటుంది. జూన్ 28కి కన్ఫర్మ్ అయితే చేశారు. అయితే ఇక్కడ హిందీ డబ్బింగ్ అనేది ఓకే పర్లేదు లాగా ఉంది అఫీషియల్ ట్రైలర్ చూసుకున్నట్టయితే. సో చూద్దాం మనకి రిలీజ్ అయ్యాక ఇంకా టోటల్గా ఎలా ఉంటుందో. హాట్స్టార్ వాళ్ళ నుంచి డబ్బింగ్ అయితే జస్ట్ ఓకే లాగానే ఉంటుంది. ఇంకా మనకి తెలుగు, తమిళ్, సో ఈ 2 ఆడియోస్ కూడా త్వరలోనే చూడడానికి అయితే వస్తాయి. లైక్ అది మనకి కొంచెం లేట్ అయినా పర్లేదు, బెస్ట్ తెలుగు డబ్బింగ్లో తీసుకుని వస్తే చాలా బాగుంటుంది. లైక్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్ ఆడియోస్ అనేవి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, మమ్మూటి లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం టర్బో. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చింది. సో ఈ మూవీ గురించి మనకి తెలుసు, రాజ్బీ శెట్టి గారు యాంటోనీ స్టోల్ కూడా చేశారు. మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది, ఒకసారి చూసే పని అయితే చూడండి. అయితే ఫ్రెండ్స్ ఈ ఫిలిం మనకి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికైతే రిలీజ్ చేయబోతున్నారు. సోనీ లీవ్ వారు ఓటీటీ రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. జూలై మంత్ నుంచి ఈ ఫిలిం సోనీ లీవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ కల్కి 2898 AD. బెంగళూరు అండ్ తమిళనాడులో వచ్చేసి బుకింగ్స్ ఓపెన్ అయితే చేశారు. మన తెలుగు స్టేట్స్ ఏపీ అండ్ టీజీలో వచ్చేసి టుడే ఈవినింగ్ నుంచి ఓపెన్ చేస్తున్నారు. సో టుడే ఈవినింగ్ నుంచి బుకింగ్స్ ఓపెన్ అయితే కాబోతున్నాయి. బుక్ మై షో అండ్ పేటిఎంలో బుకింగ్స్ ఓపెన్ అయితే అవుతాయి. సో టికెట్ బుక్ చేసుకోవడానికి రెడీగా అయితే ఉండండి. అండ్ ఫ్రెండ్స్ మనకి ఈ ఫిలిం స్పెషల్ షోస్ వచ్చేసి అంటే ప్రీమియర్గా మిడ్ నైట్ అయితే పడట్లేదు. సో మనకి కన్ఫర్మ్ చేసింది ఎర్లీ మార్నింగ్ 5:30 AM. సో 5:30 AM నుంచి ఈ ఫిలిం షోస్ అయితే పడుతున్నాయి. నెక్స్ట్ అప్డేట్, గురువాయూర్ అంబల నాడా ఇల్. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్ అండ్ అనశ్వర రాజన్ యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మూవీ థియేటర్స్లో వచ్చి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. ఇదొక డ్రామా ఫిలింగా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం ఓటీటీ రైట్స్ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు నౌ బ్యాక్ చేసుకున్నారు. మనకి డిజిటల్ ప్రీమియర్ త్వరలోనే ప్లాన్ చేస్తారు. అయితే ఈ ఫిలిం మనకి మలయాళం వర్షన్ ఒకటే థియేటర్స్లో రిలీజ్ చేసింది. సో మనకి ఓటీటీకి వచ్చేటప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా ప్లాన్ చేసి ఉండవచ్చు. సో కన్ఫర్మ్ అని చెప్పట్లేదు, బట్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. వీడియో అనేది మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.